ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇరాన్పై ఇజ్రాయెల్తో కలిసి వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న అమెరికా భూతల దాడులకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. మధ్యప్రాచ్యానికి పెద్ద ఎత్తున మిలిటరీని పంపే అంశంపై చర్చలు జరుపుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అమెరికా ఉన్నతాధికారులు చెబుతున్నారు. మధ్యప్రాచ్యంలో యుద్దం తీవ్రమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం ఇరాన్పై మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ ఆట కట్టించేందుకు భారీగా బలగాలను మధ్యప్రాచ్యం తరలించే అంశం పరిశీలిస్తోంది. చమురు నౌకలను సురక్షితంగా హోర్ముజ్ జలసంధి దాటించేందుకు బలగాలు అవసరమనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు వైమానిక నౌకాదళం కమాండోలను పంపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ను చమురు ఎగుమతి కేంద్రమైన కర్గ్ ద్వీపానికి అమెరికా మిలిటరీని తరలించే అంశంపైన అగ్రరాజ్యం చర్చలు జరుపుతోంది. ఇప్పటికే మార్చి 13న కర్గ్ ద్వీపంపై అమెరికా దాడులు చేయగా మరోసారి చేసే అంశం పరిశీలిస్తున్నామని ట్రంప్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆ దిశగా అమెరికా యంత్రాంగం సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే ఈ ఆపరేషన్ అత్యంత రిస్క్తో కూడుకున్నదనే అభిప్రాయాన్ని అమెరికా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ చాలా తేలికగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇరాన్కు చెందిన 90% చమురు ఎగుమతులు కర్గ్ ద్వీపం నుంచే జరుగుతుండటం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఐలాండ్ కీలకమైనందున దానిని ధ్వంసం చేసే కంటే నియంత్రించడమే మంచిదనే వాదన వినిపిస్తోంది. పరిమిత స్థాయిలో మిలిటరీని ఉపయోగించినా అమెరికాల నుంచి ట్రంప్నకు నిరసన ఎదురవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇరాన్లో ఉన్న యురేనియం నిల్వల్ని కాపాడేందుకు బలగాలను పంపాలా అనే అంశంపైన చర్చ జరగ్గా అమెరికా ప్రత్యేక ఆపరేషన్ కమాండోలకు సైతం అది అంత తేలిక కాదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఇరాన్కు బలగాలను తరలించే అంశంపై స్పందించేందుకు పెంటగాన్ నిరాకరించింది. అధ్యక్షుడు ట్రంప్ అన్ని అంశాలను పరిశీలిస్తున్నారని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని శ్వేతసౌధం వర్గాలు చెబుతున్నాయి. యుద్దం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి అమెరికా ఇరాన్పై ఇప్పటి వరకు 7,800 దాడులు చేసింది. 120 ఇరాన్ నౌకలను ధ్వంసం చేసింది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా గాయపడ్డారు.